గైస్ విజయవాడలో ర్యాపిడోకి సంబంధించిన రైడ్స్ పడుతున్నాయో లేదో కూడా మీకు ఎక్కడ తెలిసిపోతుంది, నేను చెప్తాను కూడా. సో దానికన్నా ముందు మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కనుక నాకు పరిచయం అయితే విజయవాడలో నా బైక్ ఎక్కితే కనుక వాళ్ళని ఫ్రీ రైడ్ అయితే తీసుకెళ్తా, అమౌంట్ అయితే తీసుకెళ్ళను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి విజయవాడలో నాన్ స్టాప్గా అయితే రైడ్స్ అయితే పడుతున్నాయి, పర్లేదు బాగానే ఉంది. కాకపోతే ఎక్కువ ఏంటంటే బైక్ బూస్టీ కూడా పడుతున్నాయి, బైక్ ట్యాక్సీ పడాలి మనకి ఎక్కువ, ఎందుకంటే బైక్ ట్యాక్సీకి సంబంధించిన అమౌంట్ ఎక్కువ పడుతుంది. సో బైక్ బూస్ట్ ఏంటంటే తక్కువలో తక్కువ అనమాట. ఇప్పుడు మనం 9 కిలోమీటర్లకు వెళ్ళామనుకోండి గైస్, మనకి జస్ట్ ఒక 60 రూపీస్ 70 రూపీస్ ఇస్తారు, అందులో మళ్ళీ కమిషను. సో కాబట్టి బైక్ ట్యాక్సీ అనేది ఎక్కువ అయితే తీసుకోండి, అది కూడా ఎక్కువ రైడ్స్ అంటే ఎక్కువ కిలోమీటర్స్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు నేను బైక్ ట్యాక్సీది కాబట్టి నాకు 80 రూపాయలు అయితే వచ్చింది గైస్. సో 9 కిలోమీటర్కి 80 రూపాయలు, సో బెస్ట్ అనమాట, పర్లేదు. ఒక 10 రూపాయలు అటు ఇటు తేడా అంతేమో. సో మళ్ళీ ఇటు నుంచి వెళ్తాం కాబట్టి మళ్ళీ మనకి మధ్యలో ఏదైనా రైడ్ తగిలితే పర్లేదనమాట. సో కొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్ళాను. సో మనకి ర్యాపిడో బాబు అయితే స్పీడ్ తగ్గించరా బాబు అన్నాడు. సో నాకు 18 రూపాయలు కమిషన్ కూడా కట్టింది, ఎందుకంటే బైక్ ట్యాక్సీ కాబట్టి. సో బైక్ బూస్ట్ అయితే చేయకండి.